హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ స్వీటీ థింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫైనలీ లాంగ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను చాలా మంత్స్ తర్వాత. అందుకే మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఇండియాస్ ఫస్ట్ లగ్జరీ షాపింగ్ మాల్కి వచ్చేసాను, యూబీ సిటీ మాల్ బెంగళూరుకి. మాల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, కానీ నేను స్టార్టింగే వీడియో తీయాలనుకోలేదు. లోపలికి వెళ్ళాక డిసైడ్ అయ్యా ఇక్కడి నుంచే ఒక వ్లాగ్ లాగా స్టార్ట్ చేద్దాము అని. అందుకే ఇదంతా నేను ఎండింగ్లో తీసాను, స్టార్టింగ్ మాల్ ఎంట్రీ అవంతా. ఇంకా మాల్కి ఎంటర్ అవ్వగానే నా ఫీలింగ్ ఇలా అనిపించింది. ఇంకా అలానే సరే, ఇంకా మాల్ మొత్తం ఒక రౌండ్ వేసేసి మొత్తం చూసేసి ఇంకా స్లోగా ఒక్కొక్క షాప్కి వెళ్ళి షాపింగ్ ఏమన్నా చేసే ఐటమ్స్ అలా ఏదైనా చూద్దాము అని జస్ట్ వెళ్ళాను. సరే, బయట నుంచి నాకు డిస్ప్లేలో ఒక వాచ్ నచ్చి నేను ఇంకా అడుగుదాం, కాస్ట్ ఎంత అని అడుగుదామని లోపలికి వెళ్ళాను. జస్ట్ 1,25,000 మ్యామ్ అని చెప్పారు, అంతే. నేను ఇంక ఓకేనా, బాయ్ చిన్ని కన్నా బుజ్జి కన్నా నాకు వద్దు అని చెప్పి నేను బయట వచ్చేసాను. ఇంకా మళ్ళీ నేను ఏ షాప్కి వెళ్ళలేదు, చాలా అంతా బయట నుంచి చూసేద్దాము అని చెప్పి. కానీ ఎవ్రీ ప్లేస్ ఎక్కడ ఆగిపోతే అక్కడ ఫొటోస్ తీసుకునే దానికి అంత బాగుంది. ఎవరికన్నా ఫొటోస్ పిచ్చి ఉండే వాళ్ళైతే డెఫినెట్గా ఈ మాల్కి వచ్చేయండి. ఫ్రీగా మంచి మంచి లొకేషన్స్తో అంతా ఫోటోలు తీసుకోవచ్చు. ఎక్కడో మనం గోవానో పాండిచ్చేరినో వెళ్ళినట్టు అక్కడంతా అలా ఉన్నాయి వాల్స్కి అంతా. ఇంకా నేను ఫస్ట్ షాప్తోనే భయపడిపోయి నెక్స్ట్ ఏ షాప్కి వెళ్ళకుండా ఇదిగో ఇలా బయట నుంచే చూసుకొని ఆస్వాదిస్తూ వెళ్ళిపోతున్నాను. నేత్రానందం అంటే కంటికి ఆనందం అనిపించేంతలాగా చూసేసి ఓకే స్వామి నేను చూసేసాను వచ్చేసాను అనే ఫీల్తో అలా అలా రౌండ్ వేసుకొని వెళ్ళిపోతున్నా. సరే, కొంచెం ఫొటోస్ తీసుకుందామని చెప్పి అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. Oh my God. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం, పిక్స్ తీసుకోవడం, వెళ్తూ ఉండడం, ఇదే అయిపోయింది. మాల్ మొత్తం మేము ఇదే చేసాం. జస్ట్ పిక్స్ కోసమే వెళ్ళాము. కానీ మేము ఫస్ట్ ఫుడ్ కోర్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చాము. ఇవంతా ఫుడ్ కోర్ట్ నుంచి రైట్ సైడ్ వచ్చాం. ఇటు సైడ్ వచ్చి ఇలా ఏదో అక్కడ స్టాచ్యూ ఒకటి కనిపించింది, దానికోసం అని చెప్పి ఇటు సైడ్ వచ్చా. ఇంకా వెళ్తూ ఉండగా ఇక్కడ నాకు టాయ్స్ కనిపించేసాయి. లోపలికి దూరేసా, ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, బాగున్నాయి అని చెప్పి. ఇంకా అన్నీ తీసుకుందాం అనిపించింది, కానీ మనం తీసుకునేంత రేంజ్లో లేవు, చాలా చీప్లో ఉన్నాయి. మనం ఎక్కువ కాస్ట్లీ కదా, కాస్ట్ ఎక్కువ పెడతాం, తీసుకుంటాము. అవంతా జస్ట్ చాలా తక్కువలో ఉన్నాయి. అందుకే వాటితో అలా ఆడుకొని చాలు అని చెప్పి ఇంక అక్కడే ఆడుకొని అక్కడే చూసి వచ్చేసాను. నా ఫ్రెండ్ ఏమో చాలు పద ఇక్కడ ఉంటే ఇక్కడే ఉండిపోతావా, టైం అయిపోతుందని చెప్పి తీసుకెళ్ళిపోతుంది. వీడియో కూడా తీననింది, అందుకే నేనే ఆ బొమ్మలన్నిటిని నేనే వీడియో తీసుకున్నా. సరే, ఇంకా నేను అలిగినానని చెప్పి తీస్తానులే ఇవ్వు అని చెప్పి మళ్ళీ తీసుకునింది. ఇదిగో ఏనుగు బొమ్మ చూడండి, టింగ్ 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 అని ముందుకు వచ్చేస్తానే ఉంది. సరే, ఇంక ఈ బొమ్మలతో కొంచెంసేపు అలా ఆడుకునేసా.
ఇంకా నా ఫ్రెండ్ని ఎలాగో తిరిగాం, ఏమన్నా తిందామంటే తను లేదు బయట తినొచ్చాం కదా ఇంకా ఏం తింటామనింది. కానీ నా పొట్టలో కొంచెం గ్యాప్ ఉంది, నేను తినేస్తాను అని చెప్పి పానీపూరి అయితే ఆర్డర్ ఇచ్చాను. పానీపూరి జస్ట్ చాలా తక్కువ అంతే, జస్ట్ సో చీప్, 100 రూపీస్. సరే ఇంకా ఎంత పెట్టినా ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. డెఫినెట్గా నేను ఈ పానీపూరి కోసమైనా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాలనిపించింది, అంత బాగుంది. అండ్ ఫైనలీ మేము వచ్చిన పని అయితే అయిపోయింది, మొత్తం మాల్ మొత్తం చూసి కంప్లీట్ చేసేసాం తిరిగి. ఇంకా నెక్స్ట్ ఏముంది, ఇంకా పీజీకి వెళ్ళిపోవడమే. యాక్చువల్లీ నా ఫ్రెండే నా కోసం వీడియోస్ తీసింది, ఫస్ట్ టైం తనకు అస్సలు వీడియోస్ తీయడం రాదు. థ్యాంక్ యూ సో మచ్ బేబీ. అండ్ ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం పీజీకి. అప్పటికే మేము వచ్చి 1 అవర్ అయింది, 7:30కి వచ్చాము, 8:30 అవుతుంది టైము. ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాం. సరే రిటర్న్ వెళ్ళిపోయాక ఇంకా పీజీ దగ్గర మళ్ళీ స్టార్ట్ చేసాం తినడం. ఇంకా అక్కడికి వెళ్ళి కస్టర్డ్ యాపిల్ జ్యూస్ అండ్ చికెన్ ఏదేదో కొంచెం శాండ్విచ్ అలా అంతా తినేసాము. యాక్చువల్లీ నా వాయిస్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ఫస్ట్ టైం వాయిస్ చెప్తున్నాను, ఎలా ఉంటుందో ఏమో అని కొంచెం అలా ట్రై చేస్తున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్ గైస్.